తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు మొదలయ్యాయా? ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిజిటలైజేషన్లో ఇబ్బందులు తప్పటం లేదా? పేరులో చిన్న అక్షర దోషం ఉన్నా ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవటం లేదా? గ్రౌండ్లో తిరిగే బూత్ లెవెల్ అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన ఇంకా రాలేదా అంటే అవునని అంటున్నాయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారిక వర్గాలు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ను సీరియస్గా తీసుకోవాలని కలెక్టర్లను సీఈఓ ఆదేశాలిచ్చారు. ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులకు దారితీస్తున్నాయి. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న ఎన్యూమరేషన్ వివరాలను జీఐఎస్ కోఆర్డినేటర్లతో పాటు బిఎల్ఓ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పాత ఓటరు డేటా మ్యాపింగ్, సర్వర్ సమస్యలు, ఓటీపీలు ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఈ ప్రక్రియ మందగిస్తోంది. 2002 నాటి ఓటరు డేటాతో ప్రస్తుత వివరాలను సరిపోల్చే క్రమంలో పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీలు, తండ్రి లేదా భర్త పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు ఉన్న యాప్ దరఖాస్తులను తిరస్కరిస్తోంది. ఆధార్, పాత ఓటర్ కార్డు, ఇతర ధృవీకరణ పత్రాల్లోని వివరాలు పూర్తిగా సరిపోలకపోతే సర్ ప్రక్రియ తదుపరి దశకు వెళ్లడం లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించిన రికార్డుల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 40 లక్షల మందికి పైగా ఫోటోలకు సంబంధించిన సమస్యలు ఉండగా 26 లక్షల మందికి పైగా ఒకే ఇంటి నంబర్ సమస్యలు గుర్తించారు. మరో 16 లక్షల మందికి పైగా పేర్లు, వయస్సు, పుట్టిన తేదీలు, తండ్రి లేదా భర్త పేర్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో మాన్యువల్ విధానంలో స్థానిక స్థాయిలో సవరణలు చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం యాప్ ఆధారిత వ్యవస్థలో ప్రతి వివరాన్ని సంబంధిత ధృవీకరణ పత్రాలతో నిర్ధారించాల్సి వస్తోంది. అందువల్ల ఆధార్ కార్డు, 10వ తరగతి సర్టిఫికేట్, పాస్పోర్ట్ లేదా ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని బిఎల్ఓలు సూచిస్తున్నారు. పత్రాల్లోని తప్పులను ముందుగా సరిచేసుకున్న తర్వాతే ఓటరు వివరాల సవరణ సాధ్యమవుతుందని చెబుతున్నారు. మరోవైపు బిఎల్ఓలకు కొత్త యాప్పై పూర్తిస్థాయి శిక్షణ లేకపోవడం సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోంది. సర్వర్ డౌన్ కావడం, డేటా సింక్ కాకపోవడం, ఓటీపీలు రాకపోవడం వంటి సమస్యలతో ఫీల్డ్ స్థాయిలో పనులు ఆలస్యమవుతున్నాయి. డూప్లికేట్ ఓటర్ల విషయంలో యాప్ కఠినంగా వ్యవహరిస్తోంది. కొత్త ప్రాంతంలో ఓటు కొనసాగించాలంటే పాత నియోజకవర్గంలోని ఓటును తప్పనిసరిగా తొలగించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాత ఓటు అన్మ్యాపింగ్ పూర్తయిన తర్వాతే కొత్త నమోదు ఆమోదం పొందుతోంది. ఈ ప్రక్రియ ఆన్లైన్లో వెంటనే పూర్తి కాకపోవడంతో పలువురు ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేర్లు, పుట్టిన తేదీలు లేదా ఇతర వివరాల్లో లోపాలు ఉన్న ఓటర్లు జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితా అనంతరం దాన్ని చూసుకుని ఆ తర్వాత సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 1 నాటికి తుది ఓటరు జాబితా విడుదల చేయాలని ఎన్నికల అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.